తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. లలితా సహస్రనామాన్ని కనుక నిష్ఠతో కూర్చుని వేరే ఎటూ లేకుండా దీపారాధన చేసి మంచి ధూపం పెట్టుకుని, అందుకే నేను ఈ ధూపము దీపం అనేది గౌదర్బార్లు ఎందుకు కనిపెట్టానంటే ఒక అద్భుతమైన థెరపీ. అది మన మైండ్ని ముందు కామ్ చేస్తుంది, రిలాక్స్ అవుతాం. ఆ రిలాక్సేషన్లో లలిత పారాయణ నేర్చుకుని అలా కనెక్ట్ అయితే, లలిత అనేది ప్రకృతి అమ్మ. సకల అందరూ పఠించవచ్చా? అందరూ పఠించి తీరాల్సింది అది. అందరూ శైవం, వైష్ణవం, శాక్తేయం, సౌరం, గాణాపత్యం, స్కాందం, లేదా బౌద్ధం, క్రైస్తవం, ముస్లింలు, ఏం భేదాలు వద్దు. మనిషిగా నువ్వు పుట్టావు, నీకు మాటలు వచ్చు, నేర్చుకొని ఇదే చెయ్యి. మిగతా నీ మతం, నీకు ఇష్టమైనటువంటిది నువ్వు ఏదైనా చేసుకో. కానీ ఇది మాత్రము ఏది లేకుండా ఒక దీపారాధన చేసి ఆ ధూపం పెట్టి, చక్కగా యోగ్యమైన ధూపము దీపం పెట్టి, కల్తీలు బిల్తీలు వాడకుండా పర్ఫెక్ట్గా ఉంచి అక్కడ కూర్చుని లలిత కూడా ఎక్కడా తేడా లేకుండా స్పష్టంగా అలాగా దాన్ని వింటూ దాని అర్థస్ఫురణ చేస్తూ దాంట్లో లీనమైతే 41 రోజుల్లో వాళ్ళకి అద్భుతమైన పాత ఏర్పడుతుంది. 41 రోజులు ఒకే సమయానికి చదవాలి, ఒకే ప్లేస్లో కూర్చుని చదవాలని కొన్ని విన్నానండి. అంటే అవన్నీ మనకు కుదుర్చుకున్న తర్వాత వేరు, కానీ ఇనీషియల్గా అలా అన్నీ కుదరడం కష్టం. కాబట్టి మనకు దైవం మీద భారం పెట్టి మనం యోగ్యమైన ప్రదేశంలో కూర్చుంటాం, మనకు అనుకూలమైన సమయంలో మనం కూర్చుంటాం. తప్పులు చదివేస్తామేమో అని ఒక భయం లేదు. అందుకని నేను అది ఆడియో అంతా పెట్టాను. మీకు కూడా కావాల్సి ఉంటే మీకు మీ దాంట్లో ఇస్తాను, మీరు వేసుకోండి. మీ దాంట్లో స్పష్టంగా ప్రతి అక్షరం ఎలా అంటే, ఆ అక్షరం పలికేటప్పుడు కంఠంలో నుంచి వచ్చేదా, తాళువులో నుంచి వచ్చేదా, దంత్యాల నుంచి వచ్చేదా, నాసికం నుంచి వచ్చేదా, ఓష్ట్యం నుంచి వచ్చేదా, ఇలాగా పెదాలు, ముక్కులు, అలా దంత్యములు, ఓష్ట్యములు, తాళువులు, కంఠములు అని అంటారు కదా. సో అలాగా అచ్చులు, హల్లులు అన్ని విభజన ఉంది కదా. ఆ అక్షర సముదాయం అంతా ఎలాగ ఎక్కడ టచ్ చేస్తే ఎలా పలుకుతుందో, హృదయ స్పందనతో ఎలా పలకాలో నేను చేశాను. అదొకసారి మీకు కూడా ఇస్తాను, మీ దాంట్లో కూడా మీరు వేయచ్చు. ఉపయోగపడుతుంది అది. అలా రోజులో ఒక 24 నిమిషాలు ప్రతిరోజు 24 గంటలు ఇచ్చారు కదమ్మా. గంటకు ఒక్క నిమిషం మనం ఇస్తే 60 నిమిషాలు గంటల్లో 59 నిమిషాలు మనదే. ఒక్క నిమిషం తీద్దాం. అలా 24 గంటలకి 24 నిమిషాలు తీస్తే ఎంత? ఒక ముహూర్తం అంటారు దాన్ని. ఒక ముహూర్తం, 24 నిమిషాలు. ఆ ఒక్క ముహూర్తం మనం దైవంతో కూర్చుంటే ఎంత గొప్ప. ఇది మండలం పాటు లలిత సహస్రనామ పారాయణ చేస్తే ఖచ్చితంగా, అంటే తప్పకుండా దివ్యమైన వాళ్ళకి రాలేదనుకోండి, ఇప్పుడు ఏం తెలియదు అనుకోండి, పుస్తకం కూడా పెట్టుకోవద్దు. నాది ఆన్ చేసి వాళ్ళు పెట్టుకుని చక్కగా అలా వింటూ దాంట్లో రెవలవుతూ పోతుంటే 41 రోజులు అలా వింటూ వెళ్ళిపోమనండి. చూడండి ఎంత రిజల్ట్ వస్తుంది. లోపల వాళ్ళకి తెలియని ఒక క్లారిటీ వస్తుంది, ఒక పాత ఏర్పడుతుంది, సరైనటువంటి బాటలోకి వాళ్ళు పయనిస్తారు. అంటే ఈ విషయంలో ఆడవాళ్ళకి కాస్త అడ్డంకి ఉంటుంది. అప్పుడు మరి లలిత అసలు ఆ 2-3 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఉంటుంది కదా. 5వ రోజు స్నానం అయిపోతుంది, హాయిగా చేసుకోవచ్చు, ఇబ్బంది. అది ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు మానసిక స్థితి కూడా ఇదిగా ఉండదు. ఆ పెయిన్కి, బాడీ దీనికి అవన్నీ ఉంటాయి పాపం. ఆ టైంలో మనం బాధ, దైవం కూడా ఆ టైంలో అక్కర్లేదని చెప్పారు మన వాళ్ళు. అందుకే కదా హాయిగా ఒంటరిగా ఉండమని. తప్పించి మిగతా సమయంలో అలా కొనసాగించవచ్చు. కొంతమంది రింగ్ టోన్స్గా పెట్టుకుంటారండి లలిత సహస్రనామం. ఇది సరైనదే అంటారు? అంటే ఇప్పుడు ఇది ఇంకా మనం ఏం చెప్పాలి అంటే, బయటకు వచ్చిన తర్వాత ఎవరికి ఇష్టం వాడి. అవి రహస్య నామాలు, మీరు అలా ఎలా పడితే అలా వాటిని వినియోగించొద్దు, అది తప్పు అని చెప్తూ అంటారు. కానీ నేనేమంటానంటే, అట్లీస్ట్ వెళ్ళనివ్వండి, పోనీ ఏదో ఒకటి వెళ్ళింది కదా, వెళ్తూ ఉంది, అదేనా ఏదైనా ప్రభావం చూపుతుందేమో చూద్దాం. ఆరోగ్యానికి సంబంధించి కూడా ఇలా ఒక్కొక్క నామాన్ని ఎంచుకొని ఇలా అమ్మవారి ఇది క్యూర్ అవుతుంది అని చెప్పి చేస్తూ కొన్ని ఉన్నాయి, దాంట్లో ఉన్నాయి. అదే చెప్పాను కదా, ఇట్స్ కంప్లీట్ లలిత. గామా వేవ్స్ని యాక్టివేట్ చేయగలిగే మంత్రం అంటే, ఈ సృష్టిలో ఒక సిద్ధులు, యోగులు, సమాధిస్తులైన వాళ్ళకి మాత్రమే పొందగలిగేది. ఒక్క లలితలో మాత్రమే ఆ గామా వేవ్స్ని యాక్టివేట్ చేయగలిగే శక్తి ఉందని అంటే ఇంకేం చెప్తాం మనం దానికి, ఏం వర్ణన. దాదాపుగా 35 సంవత్సరాలు అయి ఉంటుందా మీరు ఈ ప్రయాణం సాగించి? నేను 14.5 సంవత్సరాలప్పుడు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. అంటే మా అమ్మ పంపించింది నా 14.5కి వేద పాఠశాల వెళ్ళి, అక్కడి నుంచి అది కాదు నేను ఇలా వెళ్ళాలి, రిషికేశ్ వెళ్ళి తిరిగి గురువుల్ని చూస్తూ దయానంద స్వామి దగ్గరికి వెళ్ళేటప్పటికి నాకు 18 ఏళ్ళు అయింది. ఇది అదొక పెద్ద మజిలీ జరిగింది.
సో 17 ఎండ్ అవుతూ 18 ఆరంభంలో స్వామివారి దగ్గరికి వెళ్ళాను. అక్కడ నుంచి వారితో ఉండి అధ్యయనం చేసి వారు నన్ను విశాఖపట్నం పంపారు. నువ్వు అధ్యయనం చేస్తూ స్వాధ్యాయం చేస్తూ 10 మందికి చెబుతూ నేర్చుకోవాలన్నారు. ఆయన 10 మందికి టీచ్ చేయలేదు, 10 మందికి చెప్పడంలో నువ్వు చాలా నేర్చుకుంటావన్నారు ఆయన. అందుకే చెప్పడం అనేది, వక్తృత్వం అనేది మన వ్యక్తిత్వాన్ని సంస్కరించుకునేదానికి, వక్తృత్వం అంటే 10 మందిని సంస్కరించడం కంటే వక్తృత్వంతో నీ వ్యక్తిత్వాన్ని సంస్కరించుకునేదానికి మాట్లాడతాం. కరెక్ట్ ఆ మాట. సో అలాగా ఆయన బోధించి పంపారు, అలా సూచనిచ్చి పంపారు. అలా వెళ్ళడం, అలా అయిన తర్వాత 1993-94 వారి దగ్గర నుంచి నేను బయటకు వచ్చాను. వారు పంపిస్తే బయటకు వచ్చాను. విశాఖపట్నం వచ్చాను, అటు తిరుగుతూ ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వీళ్ళు పట్టుకున్నారు. అంటే అమ్మ ఇక్కడ పెట్టాలని ఉంది అంతే, నాకేం ఒక ప్లేస్ మీద ఇక్కడ ఇదేం లేదు. అలా అయిపోయింది. ఇలా సొంత ఊరు సొంతమే ఉంది. పుట్టింది నెల్లూరులో పుట్టాను. సొంతం బంధం రెండూ లేదు. అందుకని అంటాను, బంధాలు లేవు దందాలు లేవు. మీ చిన్నతన స్నేహితులు కానీ ఎవరైనా తెలుసు, ఉన్నారు. అప్పుడప్పుడు ఎప్పుడైనా మాట్లాడతారు, కలుస్తారు, ఎక్కడైనా కలిస్తే చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తారా మీరేంటి ఇలా? అలా లేదు, వాళ్ళు చాలా నన్ను అప్రిషియేట్ చేస్తారు. అంటే వాళ్ళకు కూడా ఒక దారి బాట ఇది, అంటే ఆ విలువ ఉన్నవాళ్ళు, ఆ దాంట్లో ఉన్నవాళ్ళు. కొంతమందికి అది తెలీదు, ఓ స్వామీజీ ఓకే అంటారు, అంటే నన్ను గౌరవిస్తారు, నన్ను ఇష్టపడతారు, గౌరవిస్తారు. కానీ వాళ్ళకి ఈ పాత్ దీని తాలూకా ఇది తెలియకపోతే వాళ్ళకి తెలియదు కదా కొంతమంది. కానీ చాలామంది చాలా అప్రిషియేట్ చేస్తారు, వింటుంటారు, నాది ఫాలో అవుతారు సిన్సియర్గా. చిన్నప్పుడు ఎప్పుడైనా ఊహించారా స్వామీజీ మీరు ఇలా ఉంటుంది? నాకు అసలు ఇష్టం లేదమ్మా ఇది, ఈ పాతే ఇష్టం. ఊహించడం ఏంటి, దీనికి విరోధంగా ఉండేవాడిని నేను. ప్యూర్ ఆపోజిట్. లౌకికంగా ఒక క్రికెట్ ప్లేయర్ని, క్రికెట్ అంటే ఇష్టము, క్రికెట్ బాగా ఆడేవాడిని. అప్పుడే అండర్-12 ఆడాను నేను. అలాగా ఉండేది నాదంతా. వేరే అవుట్లుక్, నా పర్స్పెక్టివ్గా వేరే పర్స్పెక్టివ్. మా అమ్మకి ఒక స్ట్రాంగ్ ఇది, ఇలా వెళ్ళాలి వీడు అనేటువంటిది ఉంది. ఆవిడ చెక్కింది, మలిచింది. మా నాన్నగారు ఏంటంటే, మా నాన్నగారు ఏమి ఎప్పుడు ఇంటర్ఫీర్ అవ్వరు మా అమ్మ దాంట్లో. మా అమ్మకి చాయిస్ ఇచ్చారు నా విషయంలో. సో ఆవిడికి సపోర్ట్ చేశారు అంతే, అదే పెద్ద విషయం. సో వాళ్ళిద్దరు అలా చేశారు. నా గురువు పాదాల దగ్గరికి నేను వెళ్ళి పడ్డాను. నా జీవితంలో అదే ఒక పెద్ద మలుపు నా జీవితాన్ని. అంటే యోగ్యమైన గురువు, ఒక మహర్షి దగ్గరికి వెళ్ళి పడ్డాను. అది పూర్వజన్మ సుకృతం. లేకపోతే ఎక్కడికో వెళ్ళుంటే వాళ్ళు అది చెప్పి ఇది చెప్పి వాళ్ళ స్వార్థము, వాళ్ళ అహంకారము, వాళ్ళ ఈర్ష్యాద్వేషాలకి నేను బలైపోయి నా జీవితం అలా అయిపోయి నేను ఇంకో అదే భావజాలంతో, దట్ వుడ్ హ్యావ్ బీన్ ఏ డిఫరెంట్ జర్నీ, వేరేలా ఉండేది. బట్ నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఒక మహర్షి చేతిలో పడ్డాను, ఒక గొప్ప యోగ్యమైన గురువు చేతిలో పడ్డాను. దయానంద సరస్వతి స్వామీజీ. ఆయన నిజంగా దయకి ప్రతిరూపం. ఆయన జ్ఞానంలో పరాకాష్ఠ, జ్ఞానము విజ్ఞానము. అలాంటి ఒక గురువు దగ్గర నేను ఉండడం నా అదృష్టం. అది నా ఏ జన్మ అదృష్టమో తెలియదు. ఆయన నన్ను అనుగ్రహించి నన్ను ఎంతో ప్రేమించేవారు. ఆయన నన్ను రాజా అని పిలుస్తారు, ఆయన నోరారా. చాలా నిజంగా ఈరోజు అలా ఉన్నానంటే ఆయన పిలుపే. అది ఈ స్థితిలో ఉన్నానంటే ఆయన పిలుపు, మా అమ్మ నాన్న అనుగ్రహం, తల్లి ఎప్పుడు ఉంటాయి. నాకు అదొక ఆనందాన్ని కలిగించేది ఎప్పుడు జీవితంలో. సో అలాగా ఆ బ్యాక్గ్రౌండ్తో వచ్చాను. సో 1994 నుంచి లెక్క వేస్తే ఇప్పుడు అదొక 6 సంవత్సరాలు, ఇదొక 25, 31 సంవత్సరాలు ఈ ప్రయాణం. ఏది సమాజంలో 31, సమాజంలో 31 సంవత్సరాలు ఆధ్యాత్మిక ప్రయాణం సాగింది. అంతకుముందు 14.5 అంటే నాకు 72, 14.5 అంటే 86, 87 నుంచి 94 వరకు ఆ ప్రయాణం అలా సాగింది. అంటే ఇంచుమించు అదొక 7, ఇదొకటి 38, 39 సంవత్సరాలు. 39 ఏళ్ళు. సుమారుగా ఇంకా ఒక సంవత్సరం అయితే 40 ఏళ్ళు. నాకు ఇప్పుడు 53. అలా లేదు స్వామి. 53 వెళ్ళిపోతుంది. రేపు నవంబర్ 1 వస్తే 54కి వస్తా. 1 నవంబర్ 1972. 53 దాటి 54కి వస్తా. ఇంకా తర్వాత 72 ఏళ్ళే నేను ఫిక్స్ చేసుకున్నా ఉందామని, అంతే. ఎందుకంటే కాదు
మనము ఎంతకాలం ఉన్నా దీనికి ఏమీ పరిధి లేదు. దీనికి ఇది లిమిట్లెస్. దీనికి ఏమి అసలు అంతు పొంతు ఉండదు. నా టార్గెట్ ఏంటంటే 100 ఏళ్ళు బతికడం కాదు. మనము ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉండాలి, ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు. మన డిసిప్లైన్డ్ వే ఆఫ్ లైఫ్ స్టైల్లో హెల్దీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, హార్మోనీతో ఉండాలి. ఇది 3 నేను ఎప్పుడు కోరుకుంటాను. ఉదయం లేవగానే సూర్యుని చూసి చెప్తా, హెల్దీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, హార్మోనియస్గా ఉండాలి. హార్మోని, సమతుల్యతతో ఉండాలి. ఈ 3 హెచ్లు వస్తే వాడు హీరో లైఫ్లో. అంతే కదా. అంతకన్నా ఏం హెల్దీగా ఉండి హ్యాపీగా ఉండి మంచిగా ఉదయం లేవగానే ఏదో ఫ్రెష్గా ఆనందంగా లేస్తూ పడుకునేటప్పుడు కూడా అబ్బా ఈరోజు అద్భుతంగా ముగించింది నా రోజుని ఆనందంతో అలా అమ్మని అలా అనుకుని పడుకుని ఉదయాన్నే లేచేటప్పుడు అబ్బా ఈరోజు లేవాలి, నేను ఈరోజు ఏదో చెయ్యాలని ఒక ఇల్యూమిండ్గా లేచి ఒక లైట్నింగ్ తోటి అలా ఉండడం అంటే ఎంత అదృష్టం అది. ఈసురోమని అబ్బా ఈరోజంతా అది దరిద్రం అయిపోయిందని అలా తిట్టుకుంటూ పడుకుని ఉదయం లేచేటప్పుడు మళ్ళీ లేవాలా అని చికాగ్గా లేవడం అది నరకతుల్యం కదా. నా అభిప్రాయం హాయిగా పడుకునేటప్పుడు మంచం ఎక్కేటప్పుడు ఈరోజు ఎంత బాగా గడిపాను నేను అనుకొని హ్యాపీగా పడుకోవడం. అందుకే నేను చాలామందికి భార్యాభర్త ఉంటే భార్య కానీ భర్త కానీ ఇద్దరు ఒకరినొకరు అప్రిషియేట్ చేస్తూ ఏదో బెడ్ షేరింగ్ కాదు, అది మైండ్ షేరింగ్ ఉండాలి కదా. బెడ్ షేరింగ్ ఏముంది, జంతువులు కూడా ఉంటాయి, అది కాదు. దట్స్ ఆల్సో ఓకే, యాక్సెప్టబుల్. కానీ మైండ్ షేరింగ్, ఒకరినొకరు అప్రిషియేట్ చేసి ఒకరి కోసం ఒకరు నిలబడేలాగా, ఒకరినొకరు అర్థం చేసుకునేలాగా, ఒకరినొకరు మంచిగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ రేపు ఇంకా బాగుండేలాగా ఒకరినొకరు బ్లెస్ చేసుకుంటూ విష్ చేసుకుంటూ అలా పడుకున్నారనుకుంటే ఎంత ధైర్యం అది. నేనున్నాను అనుకుంటే నాకు ఆ ఆపర్చునిటీ లేదు కదా. నేనేంటంటే అమ్మవారిని ఎలా పట్టుకుంటా, తలగడ, అమ్మ ఇది నీ ఒడి, నేను పడుకుంటున్నా, ఈరోజు అద్భుతంగా గడిపావు, నాకు గొప్ప ఆపర్చునిటీ ఇచ్చావు, ఈరోజు అంతా హ్యాపీగా గడిపాను. నేను రోజు నా చేత్తో పెట్టాలి, 10 మందికి పెడుతుంటా. ఎందుకంటే తిండి లేకుండా కష్టపడ్డా నేను నా జీవితంలో. భోజనం దొరక్కపోతే ఎంత కడుపు రగిలిపోయేదో అంత కడుపు ఆకలిని నేను అనుభవించాను. అప్పుడు నేను కోపం వచ్చి నేను 1,000,000 మందికి భోజనం పెడతానని చెప్పి అనుకున్నా కోపంతో. కానీ అది చేయగలుగుతున్నా, అమ్మవారు ఏదో సపోర్ట్ చేస్తున్నా. కాబట్టి నేను ఖాళీగా ఉండను, ఏ రోజు కూడా ఏదో ఒకటి చేసి 10 మందికి పెట్టాలంతే. అలా పెడుతూ ఉంటా. నేను అనుకుంటుంటా, ఈ చేత్తో పెట్టే చెయ్యి ఇచ్చావు. మా అమ్మమ్మ తాలూకా తల్లి, మా అమ్మమ్మ వాళ్ళమ్మ అంటే మా అమ్మమ్మ. సో ఆవిడ ఎప్పుడు అనేది, నేను చిన్నపిల్లాడిని, వీడిది పెట్టే చెయ్యే కానీ పట్టే చెయ్యి కాదు వీడిది అనేది ఎప్పుడు. నాకు ఆవిడ చాలా సిద్ధురాలు. ఆవిడ భర్త చిన్నప్పుడే పోయారు. ఆవిడ అలా ఉండిపోయి అలాగా ముండనం చేసుకుని ఆ వస్త్రం వేసుకుని ఆ కాషాయ రంగు లాంటిది ఓ మట్టి రంగుతో ఉంటుంది అది వేసుకుని బొగ్గులు పొయ్యిలో వండుకోవడం, అలా ఒక పద్ధతిగా బతకడం, ఒక నిష్టతో అలాగా బ్రతికిన ఒక ఇది. నేనైనా సరే ఆవిడ నన్ను ఎత్తుకోవాలంటే బట్టలు వేసుకోకూడదు, చిన్నపిల్లలం కదా, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటాం, బట్టలన్నీ ఇప్పేసి ఆవిడ బట్టలు ముట్టుకోకూడదు, మళ్ళీ ఆవిడకి మడియో దానికి ఏవో ప్రాబ్లమ్స్, అలా ఎత్తుకునేది. నాకు ఆవిడ తినిపించేది. ఆవిడ వంట అంటే ఇష్టం నాకు, వీళ్ళు ఎవరు పెట్టినా తినేవాడిని కదా. ఆవిడ చాలా బాగా చేస్తుంది బొగ్గుల పొయ్యిలో. సో అలాగా ఆ చిన్న ఊహ ఉండేది నాకు. ఆవిడ అనేదట, వీడిది పెట్టే చెయ్యి పట్టే చెయ్యి కాదు వీడిది అని. సో అలాగా ఒక అద్భుతమైన అనుగ్రహం అమ్మ ఇచ్చింది. చేయగలిగాను, ఆరోగ్యంగా ఉన్నాను, ఆహ్లాదంగా ఉన్నాను, ఒక హార్మోనీతో ఉన్నాను. ఈరోజు నీ దయ కదా, నువ్వు లేకపోతే ఏంటని ఆ తలగడ దగ్గర అలా అమ్మవారి పాదాలు అనుకుని ఆవిడ ఒడిలో తల పెట్టుకుని హాయి పడుకుంటాను. ఉదయం లేపుతుంది ఆవిడ. లేవగానే హాయిగా కూర్చుని ఈ సృష్టి యొక్క దివ్యమైన మహాశక్తి రూపం అమ్మ కదా, అంత శక్తిని ఆస్వాదిస్తా, ఆనందిస్తా, అద్భుతంగా ఉంటాను. ఈరోజు లేపావు ఇదిగో ఇదని హాయిగా ఉంటాను. ఏవేవి నాకు డౌన్లోడ్ అవుతుంటాయో అక్కడి నుంచి అవన్నీ రాసుకుంటా. ఉదయాన్నే కూర్చొని రాసుకుంటాను. అన్నీ నేను చూసుకుని దాన్ని మళ్ళీ రీసెర్చ్ చేస్తాను. ఇది నిజంగా ఎక్కడైనా ఉందా, లేదు ఊరికి నేను నాకు ఆ పొలంలో ఊరికి పుట్టేసిందా, ఏదో ఇష్టం వచ్చినట్టు ఏదో ఊహకు పుట్టిందా, లేకపోతే దీనికి ఒక ప్రామాణికత ఉందా, దీన్ని మనం ఇలా చేయొచ్చా అని అన్నీ నేను బేరీజ్ వేసుకుంటాను మళ్ళీ. అది ఎంత గొప్ప జీవితం అది, చెప్పండి. అలా భార్యాభర్త కూడా పెళ్ళైన వాళ్ళు ఇప్పుడు
వాళ్ళు కూడా ఎంత ఒకరికొకరు ఆ మైండ్ షేరింగ్తో ఆ మైండ్ని ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకుని ఒకళ్ళకొకళ్ళు నిలబడి ఒకళ్ళకొకళ్ళు భరోసా ఇచ్చి ఆనందాన్ని ఇచ్చి నీకు నేను ఉన్నాననే ఫీలింగ్ ఇద్దరు ఒకరికొకరు కల్పించుకుని అది కదా నిజమైన బంధం అనేది, అనుబంధం అనేది. సో అలాగా ప్రతి మనిషి అలా హాయిగా ఉండాలి, అలా చెందాలి అనేటువంటి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో ముఖ్యమైన విషయాలు తెలియజేశారు. మా సందేహాలన్నీ కూడా నివృత్తి చేశారు గురువుగారు. ధన్యవాదాలండి.